20:4 నుండి అంతటి సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులైందరు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవునికిని. ఈ సందేశం ఎవరికి రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మొదటగా ఈ సందేశాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తన దూత ద్వారా అపోస్తలుడైన యోహానుకు చూపిస్తున్నాడు. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనం ప్రకారం అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. ఈ దర్శనం విజన్ను యోహాను చూస్తున్నాడట. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇవి ప్రవచన వాక్యాలు అన్నాడు. ఈ ప్రాముఖ్యంగా ఈ గ్రంథం సింబాలిక్ లాంగ్వేజ్లో రాయబడింది, అలంకారిక భాషలో రాయబడింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అనేక విషయాల్ని మనం యాస్టీజ్గా తీసుకోవడానికి కుదరదు. ఉదాహరణకి గొర్రెపిల్ల అన్నాడు అనుకో, గొర్రెపిల్ల అంటే క్రీస్తుని సూచిస్తుంది. ఘటసర్పం అన్నాడు అనుకోండి, ఘటసర్పం అంటే అపవాదిని చూపిస్తుంది. ఘటసర్పం అంటే అపవాది కదా, అంటే పోలిక. అలాగూ కొన్ని విషయాలను మనం గుర్తించడానికి సింబాలిక్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోవాలి. ఈ లాంగ్వేజ్ ఈ గ్రంథానికే సొంతంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి భాషా శైలి కలిగినటువంటిది ఈ గ్రంథం. ఇది ఎవరికి రాయబడింది అని మనం ఆలోచిస్తే 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు రాయినది. కాబట్టి ఆసియాలో, మైనర్ ఆసియాలో 7 స్థానిక సంఘాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 7 స్థానిక సంఘాలకి వర్తమానం పంపిస్తున్నారు. 7 స్థానిక సంఘాలు ఉన్నాయి, ఇంకెంతకంటే ఎక్కువ లేవంటే ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా వర్తమానం పంపించేది 7 స్థానిక సంఘాలకే. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న వారి నుండి, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న వారి నుండి, పరలోక దేవుని దగ్గర నుంచి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధికి లేచిన వాడును, అంటే క్రీస్తు ప్రభువును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు. ప్రభునేసు భూపతులకు అధిపతి అన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ రోమా ప్రాంతంలో వారికి రాస్తున్నాడు. కాబట్టి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా క్రీస్తు ప్రభు అధికారి అనే సందేశం నీలో మనకు కనిపిస్తుంది. మనల్ని ప్రేమించు, క్షమించండి, 9వ వచనం కొలుద్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతిని అని చెప్పాడు. కాబట్టి యోహాను ప్రభు యొక్క పనిని బట్టి
ప్రభువుని బట్టినటువంటి శ్రమలో, రాజ్యంలో కూడా, ప్రభు యొక్క రాజ్యంలో కూడా, రాజ్య విషయ సహనంలో కూడా పాలువాడుగా ఉన్నాడంట. అంటే రాజ్యంలో ప్రవేశించినప్పుడు దేవుని రాజ్యంలో ఏముంటాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, యేసుని బట్టి బ్రతికేవారికి శ్రమలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. యేసు నిమిత్తం బ్రతికేవారికి శ్రమలు ఉంటాయి. ఆయన రాజ్యంలో నీతిని అనుసరించి బతకడం వల్ల శ్రమలు ఉంటాయి. కాబట్టి సహనం కావాలి. నేను సహనం కలిగి ఉన్నానని చెప్తున్నాడు. నేను రాజ్యంలో పాలువాడను, శ్రమంలో పాలువాడను, సహనంలో పాలువాడను. కాబట్టి నేను యోహానని నేనే దేవుని వాక్యం నిమిత్తము యేసుని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను పద్మస్ తీర్పున పరవాసినైతే అని చెప్పాడు. దేహ సంబంధంగా పద్మస్ తీర్పున అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత తన ఆత్మవశునై ఉన్నాడు అని చెప్పాడు. ప్రభు దినం అంటే మనం ప్రభు దినాన్ని ఆరాధన చేస్తాం. దేవుని ఆరాధన ఆదివారం అంటే ఆదివారమున ఆత్మవశునై ఉన్నానంటే దేహము పద్మస్ దీపంలో ఉంది, ఆత్మ దేవుని వశంలో ఉంది. పరవాసికి వెళ్ళిపోయాడు. ఆత్మవశునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియాను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని అని. కాబట్టి యోహాను ఏదైతే దృశ్యాన్ని చూస్తున్నాడో దాన్ని ఒక పుస్తకంలో రాయమని ప్రభువైన యేసు దూత ద్వారా సందేశం పంపించినప్పుడు యోహాను ఆ దృశ్యాన్ని చూస్తూ రాయడం జరుగుతుంది. పద్మస్ దీపంలో రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా 7 స్థానిక సంఘాలకే సందేశం పంపించమని ఆను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ సందేశము ఆనాడు రోమ ప్రభుత్వం ఉన్నప్పుడు, రోమలో క్రైస్తవులు హింసింపబడినటువంటి ఆ దినాల్లో ప్రభువైన యేసు పక్షంగా యోహాను పద్మస్ దేశం అరెస్ట్ అయ్యాడు. సువార్త పని నిమిత్తమే, దేవుని వాక్యం నిమిత్తమే తాను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆత్మ దేవుని వస్తువులోకి వెళ్ళిపోయాడు. త్వరలో జరగబోయేటువంటి సందేశాన్ని నువ్వు ఈ 7 స్థానిక సంఘాలకు పంపించు యోహాను అని యేసుక్రీస్తు వారు ద్వారా దూతకు ఇచ్చినప్పుడు దూత సందేశం తీసుకొచ్చి యోహానుకు చూపిస్తున్నాడు. ఇది జరిగేటువంటి పరిస్థితులు అక్కడ. కాబట్టి ఈ సందేశం ప్రాముఖ్యంగా ఎవరికి అందించబడుతుందంటే ఆసియాలో ఉన్నటువంటి 7 స్థానిక సంఘాలకు అందించబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి స్థానిక సంఘాన్ని ఇక్కడ సందేశం వినిపించి వారు హెచ్చరించడం జరుగుతుంది. త్వరలో కొన్ని సంగతులు జరగబోతున్నాయి. వాటిని నేనేం చేశానంటే నేను మరుగు చేశాను. నేను త్వరలో వాటిని జరగబోతున్నాయి అని వాటిని ఏం చేశాడంటే ఏవైతే జరగబోతున్నాయి అనేది ఐదో అధ్యాయంలో 4వ అధ్యాయంలో పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. దేవునికి గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు 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 అని. వర్తమాన భవిష్యత్ కాలం ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి భాగాల్లో చెప్పుచుండును అని మనం 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం ఇలా దేవునికి గాన ప్రతిగానం జరుగుతున్నాయి. దేవునికి స్తుతిగానం జరుగుతుంది. అయితే పరలోకమందు ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ భూమి మీద పరిస్థితులు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 1వ వచనంలో మరి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలో గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం మందు ఆశ్రయుండి వానికి కుడి చేతి చూచితిని. మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని
యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడైన వాడు ఎవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను ఏడుస్తున్నాడంట. యోహాను దృశ్యాన్ని చూస్తున్నాడు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ జరుగుతుంది పరలోకంలో. దూతగానము దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. మన ఈ దృశ్యాన్ని యెషయా గ్రంథంలో కూడా చూడగలుగుతాం. 6వ అధ్యాయంలో అక్కడ జరిగే సంఘటన ఏంటి అంటే, యెషయా గ్రంథంలో యోధారాజు చనిపోయాడు. చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. అయ్యో మమ్మల్ని ఏలేటువంటి రాజు చనిపోయాడే, మమ్మల్ని ఏలే రాజు చనిపోయాడని చెప్పేసి ఉద్యోగ విషయంలో వారు ఏం చేస్తున్నారంటే విలపిస్తున్నారు. అప్పుడు దేవుడు యెషయాకు ఒక దృశ్యం చూపించాడు. మిమ్మల్ని ఏలేవాడు, ఆయన యుగ యుగాలు ఉండేవాడు, చావులేనివాడు, అత్యున్నత సింహాసనంలో కూర్చున్నవాడు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధిపతి సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి మిమ్మల్ని ఏలేవాడు ఆయన మరణించిన వాడు కాదని చెప్పారు. వాస్తవానికి ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏలడానికి యాజకరూపమైన రాజ్యంగా ఉంటారని ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి సీనాయి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారితో నిబంధన చేస్తూ ఈ సందేశం చెప్పాడు. మీరు నాకు యాజకరూపమైన రాజ్యం గాను పరిశుద్ధ జనముగా ఉంటారు మీరు అని చెప్పాడు ధర్మశాస్త్రం ఇస్తూ. కాబట్టి ఆ విధానాన్ని బట్టి దేవుడు నిబంధన సంబంధమైనటువంటి ఇశ్రాయేల్ని ఏలుబడి చేస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ఇశ్రాయేల్ జనాంగము దేవుని నిబంధన సంబంధంగా బతకలేని కారణాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఏలుతున్నాడనే విషయాన్ని వారు మర్చిపోయి భౌతికంగా దేవుని కొరకు ఏలుబడి చేసేటువంటి దేవుని ప్రజలు ఏలుబడి చేసేటువంటి వ్యక్తి చనిపోయాడని వారు విలపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఏలేవాడు సింహాసనాసనుడు, అత్యున్నత సింహాసనం కూర్చున్నవాడు, ఆయన చావు లేనివాడు, ఆయన ఎప్పుడూ ఆయనకు మరణం లేదు, ఆయన యుగయుగాలు ఏలుతాడు అని సందేశం అక్కడ యెషయాకి దృశ్యం చూపించాడు. అలాగే ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా దేవుని క్రొత్త నిబంధన సంబంధించిన ప్రజలు మహిమ జరగకపోతే పరలోకమందు జరుగుతుంది. అయితే దేవుడు ఏం కోరాడంటే క్రీస్తు రక్తంతో విమోచింపబడిన వారు కూడా దేవుడిని మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకంలో దూతగణం దేవుడిని మహింపరుస్తున్నారు. కానీ భూమి మీద క్రీస్తు రక్తంతో విమోచింపబడినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉన్నవారై, వారు విమోచింపబడిన వారై, దేవుని యొక్క ఏలుబడికి లోబడిన వారై వారు దేవుడిని మహింపరచాలి అని సందేశాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి 5వ అధ్యాయంలో లోపటను వెలుపటను రోత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనంతో రాసి ఉండి వాడిని కుడి చేత చూసి తిన్నాను. ఇక్కడ భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇక్కడ ఈ 7 స్థానిక సంఘాలకి? ప్రకటన 5వ అధ్యాయం. ఒక విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోండి. ఏదైనా పుస్తకం చెప్పి అధ్యాయం చెప్తే వేరే పుస్తకం, నేను అధ్యాయమే చెప్పాను అంటే ఇదే పుస్తకం ప్రకటన గ్రంథమే. ఎందుకంటే ప్రాముఖ్యంగా మన ప్రకటన గ్రంథం మీదే మనం ఆధారపడి వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రకటన 5వ అధ్యాయంలో లోపట వెలపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం దాచిన వాడిని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. సింహాసనాసుడైన దేవుడు ఉన్నాడు. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథం తీసి దీన్ని ముద్రలు ఇప్పడానికి ఎవడు యోగ్యుడు అని పరలోకంలో ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత వచ్చి చెప్తున్నాడంట. ఆ దృశ్యాన్ని యోహాను చూస్తున్నాడు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠైన దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ
అంటే పరలోకంలో దేవదూత దూతగణం కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఆనాడు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు కానీ ఎవరు కూడా ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటికైనాను ఎవరికి శక్తి లేకపోయింది. అంటే దేవుని సమ్ముఖంలో ఒక గ్రంథం ఉంది. ఏంటి గ్రంథం అంటే ఆశలు 7 స్థానిక సంఘాలకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో, వారి వినికిడిలో ఏం జరుగుతుందో, వారు ఏం ఎదుర్కోబోతారో అనే సందేశాన్ని దేవుడు తన గ్రంథంలో లిఖించాడు. వారికి దేవుడు త్వరలో జరగనేటువంటి సందేశాన్ని, ఇదిగో నేను ఈ గ్రంథాన్ని విప్పినప్పుడు ఆ సందేశాన్ని ఇదిగో మీ ముందు ఉంచుతాను, నేను ముందుగానే దేవుని గ్రంథంలో లిఖించబడి ఉంది అది అనే సందేశం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇప్పుడు ఎవడు యోగ్యుడని చెప్పి ఎవడు యోగ్యులు లేడని, ఆ గ్రంథం సూచన ఎవడు యోగ్యులు లేదని చూడడానికి కానీ విప్పడానికి కానీ సరిపోయినటువంటి వాడు లేడని నేను బహుగా ఉండగా, అయ్యో ఏముందో దానిలో, ఆ గ్రంథంలో ఏమి రాసిందో నేను చూడాలనుకుంటున్నాడు యోహాను. దేవుడు సందేశం పంపించబోతున్నాడు దేవుడు 7 స్థానిక సంఘాలకి అని యోహాను ఏడుస్తున్నాడంట. బహుగా ఏడుస్తుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయం పొందినని నాతో చెప్పాను. ఆ గ్రంథాన్ని తీసి 7 ముద్రలు విప్పడానికి జయం పొందాడు. ఎవరు? యోధా గోత్రపు సింహం. యోధా గోత్రంలో నుంచి దావీదు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ యోధా గోత్రం సింహం వచ్చి ఏం చేస్తాడంటే 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందాడు నాతో చెప్పాను. ఎలా జయం పొందాడు? 7 ముద్రలు ఇప్పి. ఎలా శక్తి వచ్చింది 7 ముద్రలు ఇప్పడానికి? అక్కడ ఉన్నటువంటి వారు కానీ, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఎవరు కూడా గ్రంథాన్ని చూడడానికి కానీ విప్పడానికి చూడడానికి యోగ్యులు లేనటువంటి విప్పడానికి ఎక్కడ యోగ్యుడైపోతాడు? ఎవరి బలం సరిపోదు? చాలు. మరి ఎవరి బలం సరిపోద్దంటే జయించినటువంటి వారికే బలం సరిపోద్ది. ప్రభువైన యేసు లోకాన్ని జయించారు. ఆయన సమస్తాన్ని భూమి మీద జయించారు. ఆయన శరీర సంబంధమైన క్రియల్లో ఆయన జయించారు. అపవాది క్రియలను జయించారు. అపవాది యొక్క అపవాదిని ఎదుర్కొన్న అపవాదిని జయించాడు ఆయన. రోమా ప్రభుత్వం ఆయన సిలువేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన సిలువేస్తున్నప్పుడు ఆయన మరణం, ఆయన దాన్ని భరించి సిలువ మరణం పొంది ఆయన మృతులను లేచి జయించాడు. కాబట్టి ఆయన జయ జీవితమే ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి, దాన్ని చూడడానికి, విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు అనే సందేశం మనకి వినిపిస్తుంది. ఇక్కడ ఎవడు యోగ్యుడు? జయించిన వాడే యోగ్యుడు. ఆ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? 7 స్థానిక సంఘాలకు ఏం సందేశం పంపించబోతున్నాడు? ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథం అంతా ఏం చెప్తుందంటే, మొత్తం ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభువైన యేసు అంటాడు, నేను జయించాను, మీరు కూడా జయిస్తారు అని సందేశం ఇస్తుంది. నేను జయించాను, మీరు కూడా జయిస్తారు, జయించగలరు అనే సందేశం ఇస్తుంది. ప్రభువైన యేసు ఎలా జయించాడో, శరీరంలో ఉన్నప్పుడు ఎలా జయించాడో, మరణం పొందేటప్పుడు ఎలాగ మరణవేదన భరించాడో, మానవ విమోచన కొరకు దేవుని సంకల్పం జరిగించట్లో తను ఏ విషయాలు ఎదుర్కొని ఆయన జయించాడో, ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. ఆయన ఏ రూపంలో కూడా. మనుషుడు ఎప్పుడు ఓడిపోతాడంటే శరీర సంబంధంగా, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మానికి లోబడినప్పుడు శారీరకంగా ఓడిపోతాడు. పాపం చేసిన మనుషుడు మరణానికి పోతాడు, పాపం చేసి ఓడిపోతాడు. కాబట్టి మీరు జయిస్తారు, నేను జయించానని ప్రభువైన యేసు ఆయన భూమి మీద మానవుడిగా జన్మించి ఎన్నో ఆటంకాలని, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని నిలబడి చివరికి తన మరణాన్ని కూడా
మరణించి సమాధి చేయబడి మృతులను లేచి జయించాడు. ఆయన మృత్యుంజయుడు. కాబట్టి జయజీతం ఉన్నటువంటి వారు అంటే సమస్తాన్ని లోక సంబంధం ఎన్నైనా సరే మనం జయించగలిగినప్పుడు మనం తండ్రి రాజ్యంలో మనం ఉండి జయజీతం కలిగి బ్రతుకుతాము. ప్రభువైన యేసు జయశాలి. కాబట్టి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అందుకే చెప్తాడనమాట, నేను జయించాను, మీరు జయిస్తారని. ప్రాముఖ్యంగా మన 20 అధ్యాయంలోనే మనం 4 నుంచి 6 వచనాల్లో 1000 ఏండ్ల పరిపాలన అనే గురించి మనం ఆలోచిస్తున్నాం అనే సందేశం కోసం. 1000 ఏండ్ల పరిపాలన దేవుడు యేసుప్రభువు చేస్తాడని గ్రంథం చెప్పడం లేదు. కానీ ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకున్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే, యేసుప్రభువు వారు మరలా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు కదా మృతుల్లో లేచిన తర్వాత. ఆయన మరలా తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేముని కేంద్రంగా చేసుకొని అక్కడ 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడని మనుషులు, ఈ విషయాన్ని గుర్తించలేనటువంటి మనుషులు, గ్రహించలేని మనుషులు ఏం చేస్తారంటే 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అని చెప్పారు. ఇది ఎవరికి సంబంధించిన పరిపాలన? ఇది మనం ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. ప్రాముఖ్యంగా 20 అధ్యాయం ఏం చెప్తుందంటే, గొర్రె పిల్లని వెంబడించి వారు జయిస్తారు, సాతానుని వెంబడించి వారు ఓడిపోతారు అన్నారు. అదే సందేశము ఈ గ్రంథంలో చూస్తాం మనం. సాతాన్ని వెంబడించడం అంటే క్రూరమృగాన్ని వెంబడించడం అంటే, ఆనాడు రోమా ప్రభుత్వ హయాంలో అనేక మంది ఏం చేయాలంటే క్రైస్తవులు కానీ లోకస్తులు కానీ రోమా చక్రవర్తి యొక్క విగ్రహం అక్కడ పెట్టబడుతుంది. అప్పుడు మనుషులందరూ వచ్చి ఏం చేయాలంటే ఆ విగ్రహం దగ్గరకు వచ్చి పూజ చేసి క్రయ విక్రయాల కోసం ఏం చేయాలంటే ఒక కార్డు తీసుకొని పోవాలా. ఈనాడు ప్రతిదానికి మనకి ఎలాగైతే ఆధార్ కార్డు ఆధారం చేశారో, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రతకాలంటే నువ్వు వస్తువులు కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా, నువ్వు క్రయ విక్రయాలు చేయాలంటే ఏం చేయాలంటే ఇది ఇక్కడ రోమా చక్రవర్తి విగ్రహానికి నువ్వు పూజ చేయాలి. అప్పుడు నువ్వు వస్తువులు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి నీకు ఒక కార్డు ఇవ్వబడుతుంది. ఈ వ్యక్తి అర్హుడే వస్తువులు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి అని ఉంటుంది. అలా ఎవరైతే రోమా చక్రవర్తి యొక్క విగ్రహానికి పూజ చేస్తారో వారు అపవాదిని వెంబడించిన వారు. అపవాది పక్షంగా రోమా ప్రభుత్వం పనిచేస్తుంది. అప్పుడు అక్కడ ఎవరైతే క్రీస్తు గొర్రెపిల్లని వెంబడిస్తారో అక్కడ వారు శరీర సంబంధంగా వారు జయించలేకపోవచ్చు, లేకపోతే మరణం అవ్వచ్చు. కానీ శరీర సంబంధం మరణం ఏ రోజైనా మనిషికి భూమి మీద తప్పనిసరిగా వస్తుంది. అది ఏ రోజైనా వస్తుంది. కాబట్టి క్రయ విక్రయాలు జరగడానికి నువ్వు గొర్రెపిల్లని వెంబడిస్తావా, లేకంటే రోమ ప్రభుత్వం యొక్క పద్ధతిని వెంబడిస్తావా అనే ఛాలెంజ్ ఉన్నటువంటి క్రైస్తవులకు విసిరాడు దేవుడు. మీరు నిలబడండి, ఇదిగో క్రీస్తు జయించడని క్రీస్తు యొక్క జయ జీతాన్ని చూపించి మీరు కూడా జయిస్తారు అని సందేశాన్ని పంపించాడు. కాబట్టి 6వ వచనంలో 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉన్న గొర్రెపిల్ల నిలిచుండట చూచి తిని. వధింపబడి ఉన్న గొర్రెపిల్ల నిలిచుండట చూశాను. అక్కడ గొర్రెపిల్ల ఉందంట. అంటే మానవ జాతి నిమిత్తం లోక పాపాలు మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల. లోక పాపాలు మోసుకొని పోవడానికి గొర్రెపిల్లకి వచ్చి వధ చేయబడినటువంటి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ గ్రంథం తీసుకున్నాడు. 7వ వచనంలో, ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకొను. సింహాసనం ఆసీనుడు అయినటువంటి వాడు పరలోకపు తండ్రి. ఆయన అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడు.
సర్వాధిపతి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, సకల యుగాల్లో రాజు ఉన్నవాడు దేవుడు. ఆయన కుడి చేతిలో నుంచి ప్రభువుని యేసు ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడంట. ఈ స్థానిక సంఘానికి త్వరలో ఏం సంభవించబోతుందో అనే సందేశం. కాబట్టి ఒక్కో ముద్ర ఎప్పుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి. అలాగా ఒకసారి మనం 10వ వచనం చూద్దాం, 9వ వచనం. మరియు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. కాబట్టి నువ్వు వధింపబడిన దాన్ని బట్టి వధింపబడ్డావు, మృత్యుంజడవై లేసావు, మానవ జాతికి నిరీక్షణ కలిగించాను. నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. అంటే క్రీస్తు రక్తంతో మనుషులు కొన్నాడు క్రీస్తు ప్రభు. మనందరికీ తెలుసు కదా, అపోస్తలుల 25:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించింది ఎవరు అంటే క్రీస్తు ప్రభు సంఘం. నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ అంటే క్రీస్తు సంఘంలో ఆయా వంశాల వారు ఉంటారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఉంటారు, ప్రతి జనం ఉంటుంది, ప్రతి ప్రజ ఉంటుంది. అంటే భూమి మీద మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆ దేశం వాడు ఈ దేశం వాడని ఉంటుంది, ఆ ప్రాంతం వాడు ఈ ప్రాంతం అని ఉంటుంది, తెల్లోడు నల్లోడు అని ఉంటుంది. మాకు ఒక దేశం పడుతుంది, ఒక దేశం పడదని ఉంటుంది. వాడు ధనం ఉన్నవాడు ధనికుడు పేదవాడు అని ఉంటుంది. వాడు ఆ కులవాడు ఇది కులవాడు అని ఉంటుంది. అది లోకంలో ఉంటుంది. కానీ క్రీస్తులోకి వచ్చినప్పుడు క్రీస్తు రక్తంతో విమోచింపబడిన వారి మధ్యలో ఇలాంటి భేదాభిప్రాయాలైనటువంటి ఒక రాజ్యం, వీరందరూ ఒక రాజ్యం ఉంటారు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వీరు భూలోకమందు ఏలేవారు కదా. వీరు భూలోకమందు ఏలుతారు అంటే క్రీస్తు రక్తంతో విమోచింపబడిన వారు కూడా ఏలిక చేస్తారు అని, ఏలుబడి చేస్తారని అర్థం. వీరు రాజులై యాజకత్వం చేస్తారు. మనందరికీ తెలుసు కదా, రాజులైన యాజక సమూహము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 వీరు పరిశుద్ధ జనం, ప్రత్యేకమైన జనం. వీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అంటే వీరు రాజులైన యాజక సమూహం. రాజులు అంటే జయించిన వారు, జయజీతం కలిగిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. కాబట్టి ఎవరైతే క్రీస్తు రక్తంతో విమోచింపబడతారో వారు జయజీతం కలిగిన వారు, వారు జయించిన వారు. లోకాన్ని జయిస్తారు వాళ్ళు, పాపాన్ని జయిస్తారు వారు. పాపం చేసి చనిపోయినటువంటి వారు మృతుల్లో లేపబడతారు. వారు దేవుని రాజ్యం లేక క్రీస్తుకి ఏలుబడిలోకి ప్రవేశిస్తారు. వీరు కూడా వారి దేహం విషయంలో ఎన్నడో పాపం లేని స్థితిలో వారి పాపం ఎదురవుతున్నప్పుడు దాన్ని జయిస్తుంటారు. వారు ఏలుబడి చేస్తుంటారు. వారి దేహాన్ని వారు ఏలుబడి చేస్తారు, వారి కోరికలు వారు ఏలుబడి చేస్తారు. వీరు దేవుని రాజ్యం. యాజకులు అంటే యాజకత్వం జరిగిస్తుంటారు. ప్రతిరోజు యాజకులు దేవాలయంలో ప్రవేశిస్తారు. పాత నిబంధన కాలం ప్రకారము ప్రతిరోజు ధూపం వేస్తుంటారు. అంటే వీరికి మధ్యవర్తి ఇంకా దేవునితో నేరుగా మాట్లాడుకుంటారు, ప్రార్థన చేస్తుంటారు అన్నమాట. వీరు యాజకులైనటువంటి వారు క్రైస్తవులు, క్రీస్తు రక్తంతో విమోచింపబడిన వారు. వారు జయజీతం కలిగినటువంటి వారు. లోకాన్ని జయిస్తారు, వారు శరీర సంబంధమైన జీవితాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, మరణాన్ని జయిస్తారు, సమస్తాన్ని జయిస్తారు అనేది కొత్త నిబంధన సందేశం ఇది. కాబట్టి
వారు భూలోకం మీద కొత్త పాట పాడుదురు అని చెప్పారు. కొత్త పాట పాడతారు, నూతన జీవితం కలిగి ఉంటారు, నూతన గీతం పాడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే 12వ వచనం, వారు వధింపబడిన 11 మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలతగా ఉండేది. పరలోకమందు ఇంతమంది ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందడం గొప్ప స్వరంతో చెప్పుచుండేది అని చెప్పారు. వీరు గొప్ప స్వరంతో చెప్తున్నారు, కొత్త పాట పాడుతున్నారు. వీళ్ళు ఏంటి పాట? కొత్త పాట, స్వరము. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును, శక్తి కలిగినటువంటి వాడు. ఆ గ్రంథాన్ని ఇవ్వడానికి ఎవరికీ శక్తి సరిపోలేదు. ఐశ్వర్యము, పరలోక ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, సమస్తమైన జ్ఞానం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు, బలము ఘనతయు, ఆయన జయించాడు కాబట్టి ఘనత పొందినటువంటి వాడు, మహిమయు, నిత్య జీవానిలో నిత్యం మహిమ అనిపిస్తున్నటువంటి వాడు, స్తోత్రం పొందడానికి అర్హుడుగా ఉన్నాడని గొప్ప స్వరంతో చెప్పి ఉంటేని అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్నది ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాల్సిన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగం కలుగునుగా కానీ చెప్పుంటేని ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలను సాగిపడి నమస్కారం చేశారు. ఇది పరలోకమందు ఈ దృశ్యం జరుగుతుంది. అంటే క్రీస్తు ప్రభు సంఘంలో క్రీస్తు రక్తం విమోచింపబడిన వారు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఇవి జయ జీవితం పొందినటువంటి వారు చేసే కార్యక్రమాలు అని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఈ ముద్రలు విప్పినప్పుడు ఆరోగ్య మొదటి ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమంటే స్వరంతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. తెల్లని గుర్రం అంటే జయ జీవితానికి సూచనగా ఉన్నది. లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని శరీరాన్ని జయించినటువంటి వాడు క్రీస్తు ప్రభు కూర్చున్నాడంట. దాని మీద ఒక విల్లు పట్టుకుండంట, యుద్ధ వీరుడు జయించినటువంటి వాడు. ఇంకా జయించడానికి ఏమైనా ఉందా? ఏది ఎదురొచ్చినా సరే నేను జయించగలుగుతాననేటువంటి విధానంలో నేను జయించాను, జయ జీవితం పొందానని. రాజులు జయించినప్పుడు, ఒక దేశాన్ని జయించి వచ్చినప్పుడు రాజుల్ని తెల్లని గుర్రం మీద కూర్చోబెట్టి వారు ఏం చేస్తారంటే ఊరేగిస్తారు. అంటే ఈయన జయించి వచ్చాడు అని చెప్పడానికి. అలాగే క్రీస్తు ప్రభు కూడా జయించి వచ్చాడు. దేవుని ప్రజలైన వారు జయించడానికి క్రీస్తు ప్రభు మాదిరి చూపిస్తున్నాడు. అక్కడ అతనికి ఒక కిరీటం ఇవ్వబడను, జై జీవితం, జీవ కిరీటం, జై కిరీటం. పౌలు అంటాడు, నాకు మాత్రమే కాదు క్రీస్తు యొక్క ప్రత్యక్షంగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరు కూడా కిరీటం ఇవ్వబడుతుంది చెప్పాడు. జై కిరీటం, నిత్య జీవానికి కొరకు, నిత్య జీవానికి అర్హుడు జయించాడని చెప్పడానికి కిరీటం ఇవ్వబడుతుంది. అతడు జయించడానికి బయలువెళ్ళాను. జయించాడు, జయించుస్తున్నాడు, జయించడానికి బయలువెళ్ళాడు. కాబట్టి ఎదురులేనటువంటి జీవితం కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ముద్రలు ఒకటి విప్పుతుంటే జరిగిన సందేశం ఏంటో తెలుసా? 9వ వచనంలో అలా ముద్రలు విప్పుతుంటే పోతుంటే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠంగా సూచితిని అన్నాడు. దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము. ఎందుకు వధింపడతారు? ప్రభు పక్షంగా బ్రతికోడు ఎందుకు వధింపడతారు? ఎందుకు మరణానికి పాత్రలు, ఎందుకు లోకం మరణపాత్రగా చేయడానికి చూస్తుంది అంటే దేవుని వాక్యము నిమిత్తము బ్రతుకుతూ ఉంటే లోకానికి ఇష్టం ఉండదు. అది అపవాదికి ఇష్టం ఉండదు. క్రీస్తుని కూర్చున్న జ్ఞానం లోకాన్ని ప్రకటిస్తుంటే మానవ జాతి అందరూ కూడా పాపం చేసి చనిపోయినటువంటి వాడిని తిరిగి బ్రతికించే ఏర్పాటు క్రీస్తు చేసే రక్తం ద్వారా జరుగుతూ ఉంటే
దాన్ని అపవాది భరించుకునే స్థితిలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తము క్రీస్తు విషయమైనటువంటి దేవుని వాక్య నిమిత్తమును తమొచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడ్డారంట. క్రీస్తు ప్రభు వధింపబడ్డమే కాదు, ఆనాడు రోమ ప్రభుత్వ హయాంలో కూడా వధింపబడిన వారు ఉన్నారని చెప్తున్నాడు. త్వరలో వధింపబడబోతున్నారు మీ మధ్యలో అని చెప్తున్నాడు. ఈ సంఘటన త్వరలో మీ మధ్యలో జరగబోతుంది. అది నా గ్రంథంలో ఉంది. ఇదిగో జయజీతమైనటువంటి గొర్రెపిల్ల వచ్చి దాన్ని ఓపెన్ చేశాడు. ఆ సందేశం మీకు పంపించబోతున్నానని చెప్పాను. బలిపీఠం కింద ఆత్మనంట ఏం చేస్తున్నారంట? వధింపబడిన వారి తర్వాత వారు నాదా ఆ ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి దేవునికి, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు, అంటే భూనివాసులు అంటే ఎవరు? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు. అంటే ఆనాడు క్రూరమృగాన్ని వెంబడించినటువంటి వారు, గొర్రెపిల్లను వెంబడించిన వారు. వారు ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు దాసుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవాలని వారితో చెప్పబడింది. వాస్తవానికి ఈ చంపబడినటువంటి వారు మృతుల్లోకంలో ఉంటారు. దేవుని వాక్యం నిమిత్తమును వాక్య విషయం వారు ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డారు అని చెప్పాడు. అంటే అక్కడ వధింపబడిన ఆత్మల గురించి మాట్లాడుతూ త్వరలో ఈ సంగతులు జరగబోతున్నాయని చెప్పాడు. ఇక్కడ ముద్రలు విప్పుతూ ఉంటే ఒక్కో ముద్ర విప్పుతుంటాడు. ముద్ర విప్పినప్పుడు ఒక్కో సందేశం వస్తూ ఉంటుంది. ఇలాగా 7 ముద్రలు విప్పినప్పుడు ఏం సందేశం కనిపిస్తుందో ఆ సందేశం విషయంలో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ముద్రలు విప్పడం అయిపోయిన తర్వాత బోర్ల ఊదర మొదలెట్టాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారికి ఏం జరగబోతుందో, రోమ ప్రభుత్వం వారిని ఏం చేయబోతుందో, ఆ సంఘటన భవిష్యత్తులో జరగబోయే సంఘటన ముద్ర రూపంలో తను రాసినటువంటి గ్రంథంలో ముద్రేసి ఉంచేసిన తర్వాత అది ఓపెన్ చేసి చెప్పాడు. తర్వాత ఇక్కడ బలిపీఠకు ఉన్నటువంటి ఆత్మలు ప్రార్థన చేశారే, ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడంటే ఇంకా మీలాగా వధించబడేటువంటి వారు కొంతమంది ఉన్నారు, లెక్క ఇంకా పూర్తి అవ్వాలి, అందాక ఆగమన్నాడు. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిపోతుందంటే ఆ లెక్క పూర్తి అయిపోతే అంటే విశ్వాసులు పరీక్ష జరుగుతుంది. అక్కడ క్రీస్తు యేసునందు బ్రతికేవారు దేవుని నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తమును బ్రతుకుతున్నప్పుడు లోకానికి కానీ లోకంలో అపవాది సంబంధించిన ప్రతి మనిషికి కూడా అది ఇష్టంగా ఉండదు. కాబట్టి ఆ సందేశాన్ని ముందు ఏం జరగబోతుందో లెక్క పూర్తి అవ్వాలి అన్నాడు. లెక్క పూర్తి అయిన తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు నేను బోర ఊతాను అన్నాడు. అంటే నేను వారికి తీర్పులు ప్రకటిస్తానని చెప్పాడు. ఎవడో కూడా ఎవరిని వదిలిపెట్టను, నేను నా నిమిత్తం బ్రతికి నా వాక్యం నిమిత్తం బ్రతికినటువంటి వారు, నా కోసం సాక్షిగా బ్రతికినటువంటి వారిని నేను వదిలిపెట్టను. తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము ఉదయింపబడినటువంటి వారి ఆత్మలు ప్రార్థన చేస్తే వారి సమాధానాన్ని ఇస్తాను. ఇంకా కొద్దిగా లెక్క ఉంది, తొందరపడకండి అని చెప్పాడు. మీనాటి సహదాసులు ఉన్నారు, మీతో పాటు వాక్యానికి విధేయమైనటువంటి వారు ఉన్నారు అని చెప్పి సందేశం పంపించాడు దేవుడు. ఆ తర్వాత నుంచి దేవుడు బోర్ల ఊదడం మొదలుపెట్టాడు. తీర్పులు జరుగుతున్నాయి. తీర్పులు జరిగిన తర్వాత పదకొండో అధ్యాయంలో 15వ వచనంలో 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును
ఆయన క్రీస్తు రాజ్యమైన, ఆయన యుగయుగముల వరకు ఏలునెను. కాబట్టి ప్రాముఖ్యంగా సందేశం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువు శిలువ మరణం పొంది మృతుల్లో లేచాడు. ఆయన తన కుడి పరసన సింహాసనాసనుడై ఉన్నాడు. అలాగే ఆనాడు క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము హతసాక్షులైనటువంటి వారు, శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు ఉన్నారు. వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే బోర్లు పంపిస్తున్నాడు. వారి మీద తీర్పులు ప్రకటించాడు. దేవుడు ఒక్కరిని కూడా వదిలిపెట్టనన్నాడు. అపవాది తన అధికారం నుంచి పడతాడు. ఆనాడు సహకరించిన రోమా ప్రభుత్వం పడిపోతుంది, రోమా మతం పడిపోతుంది, రోమా యోధా మత నాయకులు కూడా వారందరూ కూడా తీర్పులోకి వెళ్ళిపోతారు. వారందరూ కూడా దేవుడు వారందరినీ తీర్పు ఇచ్చి నాశనం చేస్తానని దేవుడు ప్రకటించడమే ఈ బోర్ల ఊదడం. 14 అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, మరి నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను అన్నాడు. సియోను పర్వతం అంటే క్రిస్మస్ సంఘం. ఈనాడు క్రిస్మస్ ఏలుబడి చేస్తున్నటువంటి సంఘం. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖింపబడి ఉన్నా అంటే ఇప్పుడు ఎవరి నామం లిఖించబడలేదు? రోమాధికారి యొక్క నామాన్ని లిఖించుకోలేదు వాళ్ళు. రోమ ప్రభుత్వానికి లోపడలేదు. మేము చస్తే శారీరకంగా చస్తాం, మా క్రయ విక్రయం జరగకపోయినా పర్వాలేదు అని హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. కాబట్టి వీరందరినీ ఏమంటాడంటే, సియోను పర్వతము, గొర్రెపిల్ల సియోను పర్వతం నిలబడంటే క్రీస్తు స్వరక్తుని సంపాదించిన సంఘంలో లేక ఆయన రాజ్యం మీద ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన నామం, ఆయన తండ్రి నామం నొసలను లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండరు అన్నాడు. ఈ 144,000 అనేది సంఘానికి లేక రాజ్యానికి, రాజులైన యాజక సమూహానికి సింబల్గా ఉంది. మరి విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీరిలో వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న చాలరు అన్నారు. అంటే భూలోకం నుంచి కొనబడిన వారు అని, క్రీస్తు రక్తంతో కొనబడిన వారు అంటే వీరు జయజీతం పొందినవారు, పాపం చేసి చనిపోయి మృతులను లేచినటువంటి వారు. వీరే క్రీస్తు సంఘము, రాజులైన యాజక సమూహము, దేవుని రాజ్యము. వీరు 144,000 మంది అని వీరికి మరొక గుర్తింపుగా ఈ సింబల్ ఇవ్వబడింది. వీరు స్త్రీ సాంగత్యం అప్రత్యులు కాని వారు అంటే వివాహం కాని వారు అని అర్థమా? కాదు. ఈ స్త్రీ అంటే రోమా సామ్రాజ్యం. ఒక స్త్రీ ఒక వ్యక్తిని ఎలా ఒక వ్యభిచార స్త్రీ ఎలాగ వ్యక్తిని లాలన చేసి తను వశం చేసుకుంటుందో, అలాగే రోమా ప్రభుత్వము ఆయా ప్రాంతపు మనుషులను ఆకర్షించి ఆ రోము వ్యాపారానికి కేంద్రంగా ఉంది. గొప్ప వ్యాపార కేంద్రం, అది వ్యాపార కేంద్రం. కాబట్టి ఆ వ్యాపారాన్ని బట్టి, ఆ పట్టణం యొక్క అందమైన స్థితిని బట్టి మనుషులందరినీ, అనేక ప్రాంతాలు, అనేక జనులను వారిని ఆకర్షించింది. అది వ్యాపార కేంద్రంగా చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి స్త్రీ అన్నాడు. అందుకే అంటే ఆకర్షించే స్త్రీ, ఒక వ్యభిచార స్త్రీ ఎలాగైతే ఆకర్షించడానికి అలంకరణ చేసుకొని మనుషులు ఎలా ఆకర్షిస్తుందో, అలాగే ఈ ప్రభుత్వం, ఈ సామ్రాజ్యం మనుషులను ఆకర్షించింది అన్నాడు. అంటే వారి ఆకర్షణలో, ఆ ప్రభుత్వ యొక్క ఆకర్షణకు లోబడినటువంటి వారు వీరు అన్నాడు అనమాట. స్త్రీ సాంగత్యం ఎరగని వారే ఉన్నారంటే, స్త్రీ సాంగత్యంలో అపత్రిక కాని వారంటే వారు రోమ ప్రభుత్వానికి ఏ విధంగా లోపడలేదు, రోమ మతానికి ఏ విధంగా లోపడలేదు. వాళ్ళు స్త్రీ సాంగత్యము వాళ్ళ అపత్తులు కాని వారు,
స్త్రీ సాంగత్యం ఎరగని వారినై ఉండి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు మరణమన్నా పొందారు కానీ లోపడలేదు. జయజీతం పొందినటువంటి ఆత్మలు. స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే సహవాసం చేయలేదు. ఈనాడు మనుషులు లోకంతో ఎవరితో సహవాసం చేయకూడదో చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. అబద్ధవాదులతో సహవాసం చేయకండి. అపోస్తలు బోధలో ఉన్న వారితో సహవాసం చేయండి అని చెప్పినప్పుడు ఈనాడు మనుషులు లోకంలో బ్రతకడానికి ధనం కోసమో దేనికోసమో ధనాన్ని కూడా జయించలేని పరిస్థితిలో మనుషులు ఉన్నారు. ఈనాడు మనుషులు మాటలు కూడా గ్రహించుకోలేక, సత్యము అసత్యము కూడా గుర్తించలేక, గ్రహించలేక ఆనాడు రోమప్రభుత్వం వెంబడించినటువంటి మనుషులు ఎలాగైతే వెళ్ళిపోయారో ఈనాడు కూడా అనేక మంది అలాగే వెళ్ళిపోతున్నారు. అంటే లోకంలో ఆకర్షణటువంటి స్త్రీ వెనకాల పోతున్నారు. స్త్రీ సాంగత్యం ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళాలి నేను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలములుగా నుండికై మనుషులను కొనబడిన వారు. వీరు ప్రథమ ఫలముగా కొనబడ్డారంట. ప్రథమ ఫలం ఉండడానికి కొనబడ్డారంట. ప్రథమ ఫలము క్రీస్తు ప్రభు మొదట మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుంచి ఆయన ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. మానవ జాతికి నిరీక్షణ అనుగ్రహించాడు. ఇదిగో నేను మృతుల్లో లేచాను ప్రథమ ఫలముగా, మీరందరూ కూడా ఒక దినాన్ని లేస్తారు మృతుల్లో అని చెప్పడానికి ప్రథమ ఫలంగా ఉన్నాడు. అలాగే పాప విషయం చనిపోయి నీతి విషయమై జీవించడానికి మృతుల్లో లేపబడినటువంటి వారు బాప్తిస్మం అనే విషయంలో వారు ప్రథమ ఫలముగా లేపబడిన వారు అని చెప్పాడు. ప్రథమ ఫలం ఉండడానికి మనుషులను కొనబడినవారు. వీరి క్రీస్తు రక్తంతో కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనంజులు అన్నాడు. ఏ నిందలేనటువంటి వారు వీరి నోట ఏ అబద్ధం లేదంటే ఈనాడు ఈ విధంగా పోలిస్తే నేడు క్రైస్తవుల భూమి బతకడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు రక్తంతో విమోచింపబడితే, క్రీస్తు రక్తం నిన్ను కడిగితే నువ్వు బ్రతకడానికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేనే లేదు. నీకు నిత్యజీవం ప్రాముఖ్యం కానీ భూ సంబంధ జీవితం ప్రాముఖ్యం కాదు. చావు నువ్వు కోట్లు సంపాదించినా చచ్చిపోతావు. కాబట్టి దానికోసం ఎందుకు అబద్ధం ఆడాలి? నిత్యజీవానికి నేను సరిపోవాలి, నిత్యజీవానికి నేను కొనబడ్డాను అనేదా, కొనబడిన వారి లిస్టులో ఉన్నానా లేదా అని చూసుకోగలగాలి. కాబట్టి సంఘాన్ని ఇలా వర్ణించాడు. ఆనాడు రోమ ప్రభుత్వానికి ఏ రూపంలో లోపడకుండా, ఏ విధంగా ఆకర్షింపబడకుండా, శ్రమను అనుభవించి, కష్టాలు అనుభవించి, తిండి లేక చిరఛేదనం చేయబడినటువంటి వారు, వీరు జయజీతం పొందిన వారు, వీరు ఏలికలు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 20వ అధ్యాయంకి వెళ్దాం. ఇంతవరకు సందేశం మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొన్ని విషయాలు మాట్లాడాను నేను. అంటే 20వ అధ్యాయంలో విషయాన్ని 4 నుంచి 6 విషయాలు గుర్తించడానికి ఇంతవరకు ఈ సందేశాలు నేను విషయాలు మాట్లాడాను నేను. పరిచయ వాక్యం అంటే ఎలాగ గుర్తించాలి, అసలు ఏంటి ఈ పరిపాలన అనే సందేశాన్ని మనం గుర్తించాలి. మీకు ఒకసారి చెప్పాను 20వ అధ్యాయంలో సందేశం ఏంటి అంటే గొర్రె పిల్లను వెంబడించిన వారు జయిస్తారు. అంటే భూ సంబంధంగా, శరీర సంబంధంగా, శరీరాస, నేత్రస, జీవపడము, భౌతిక సంబంధం ఇదేనైనా సరే ధనం కోసం కానీ, శరీర కోరికల గురించి కానీ, ఏ కోరికలైనా సరే జయిస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో సాతాను ఏమీ చేయలేడు. ఎవరైతే ఈ భౌతిక సంబంధం కోరికలు కలిగి భూ సంబంధంగా ఆలోచిస్తారో వారు సాతాన్ని వెంబడించిన వారు ఓడిపోతారు. ఒక రోజున మృతుల్లో లేచినప్పుడు కూడా నిత్యనాశనానికి పోతారు. క్రీస్తు రక్తం విమోచింపబడి క్రీస్తు వలె గొర్రెపిల్ల వెంబడించి జయించినటువంటి వారు, అంటే శరీర సంబంధంగా, ఈ లోక సంబంధంగా దేని మీద కూడా ఆరాటపడకుండా ఉన్నటువంటి వారు క్రీస్తు వలె జయిస్తారు. కాబట్టి గొర్రెపిల్లని వెంబడించిన వారు జయిస్తారు, సాతాన్ని వెంబడించినటువంటి వారు ఓడిపోతారనే సందేశము ఈ 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మనం వేలిబడి అనేటువంటి విషయంలో
మనకి ప్రకటన గ్రంథంలో 3 చోట్ల రాయబడి ఉంటుంది. ఒకటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే ఏలుబడికి సంబంధించి లేక పరిపాలనకు సంబంధించి ఏలుబడి చేస్తారు, ఏలుతారు, ఏలుదురు అనేటువంటి విషయాలను 3 చోట్ల గ్రంథంలో రాయబడి ఉంది. ఈ విషయాన్ని ఒకసారి మనం గుర్తిస్తే 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మొత్తం ఈ ప్రకటన గ్రంథం సందేశం 3 సార్లు. మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. 9 వచనం నుంచి 10 వచనాలు చదువుతున్నాం. ఐదో అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక. ఎవరు వీరు? క్రీస్తు రక్తంతో విమోచింపబడి క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి వారు దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి అంటే తండ్రి అని దేవునికి వారిని అంటే క్రీస్తు రక్తం విమోచింపబడిన వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశారంట క్రీస్తు ప్రభు. గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతున్నారు. వీరు భూలోకమందు వేలుతారు అన్నాడు. అంటే క్రీస్తు రక్తం విమోచింపబడి భూలోకమందు ఏలుబడి చేసేవారు వీరు. అంటే ఈ స్థితి ఏంటంటే శరీరంలో క్రీస్తునందు నమ్మకస్తులే జీవించేవారు. అంటే వాస్తవానికి ఈనాడు మన క్రీస్తు రక్తంలో మనం విమోచింపబడ్డాం అనుకోండి, ఇది మనకు సంబంధించినటువంటి పరిస్థితి. ఆనాడు ఎవరైతే క్రీస్తు రక్తంతో విమోచింపబడ్డారో దేవుని రాజ్యంలోకి క్రీస్తు ప్రభు ద్వారా ప్రవేశించారో వారికి సంబంధించి అంటే బతికి భూమి మీద బ్రతికి క్రైస్తవులుగా జై జీవితం కొనసాగిస్తున్నటువంటి వారు వీరు ఏలుతారని చెప్పాడు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? అంటే భూమి మీద నేడు సజీవులుగా క్రీస్తు రక్తంతో విమోచింపబడి లోకాన్ని జయించి శరీర సంబంధంగా కాకుండా నిత్యజీవాని కొరకే ప్రయాసపడుతూ నిత్యజీవం కొరకే జీవిస్తూ దేవుని నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తమును ప్రయాసపడుతున్న వారు ఉంటారే, నేడు సజీవులుగా ఎవరైతే భూమి మీద ఉంటారో క్రీస్తులో వారిని గురించి మాట్లాడటువంటిది ఇది. అంటే వీరు జై జీవితం కలిగిన వారు. అంటే వీరు భూలోకం నుండి కొనబడిన క్రీస్తుకు చెందిన వారి యొక్క స్థితి ఇక్కడ సూచించబడింది. వీరు క్రీస్తుని బట్టి క్రీస్తునందు విజేతలే అయి ఉన్నారు. వీరు క్రీస్తుని బట్టి క్రీస్తునందు ఏమై ఉన్నారు? విజేతలు, విజయం పొందిన వారు విజేతలు. అంటే దేనిలో విజయం పొందారు? శరీర సంబంధమైన ఈ లోకంలో నుండి, ఈ జీవితంలో నుంచి, పాపంలో నుంచి, మరణంలో నుండి, సమస్త వాటిలో నుంచి ఈ లోకంలో ఉంటారు కానీ ఆత్మ సంబంధంగా విడుదల పొందుతారు. శరీర సంబంధమైనటువంటి జీవితం కలిగి భూమి మీద ఎట్టి పరిస్థితుల్లో బ్రతకరు. ఆనాడు ఉదాహరణకి అపోస్తులు ఏమైనా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. అలాగే ఈ ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు హత్సాక్షులైనటువంటి మనుషులు, క్షమించండి, ఆనాడు ఉన్నటువంటి మనుషులు అలా బ్రతుకున్నప్పుడు చెప్పిన సంగతులు అవి. ఆనాడు వారు బ్రతుకున్న వారికి చెందేటువంటి మాటలు అవి.
ఇక్కడ భూలోకమందు ఏలేవారు ఎవరు? క్రీస్తు ప్రభు కాదు. క్రీస్తు ప్రభువా? ఇక్కడ ఏలేవారు ఎవరండి? ఈ వచనంలో ఏలేవారు ఎవరు? సరే చూడండి, ఎవరైతే జయ జీతం ఉండారో వారు ఏలుబడి చేస్తారు ఈ వచనంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది క్రీస్తు ప్రభు కాదు కదా ఇక్కడ ఏలేది. క్రీస్తు రక్తంలో విమోచింపబడిన వారు ఏలేవారు సంఘం. సంఘం అంటే లోకంలో సంఘాల బోర్డు ఉన్నాయి, క్రీస్తు సంఘం బోర్డు ఉంది, 5 భాగాలు చేస్తారు. వాళ్ళు కాదు, సంపూర్ణంగా లోకాన్ని జయించేవారు. వారు లోకంతో పని ఉండదు, లోకంలో బతుకుతారు. వారిని విమర్శించి వీరిని విమర్శించి ఆడుకోవడం ఈడు అడిగిడు అని మాట్లాడేవారు కాదు. వారు ఆత్మసమం జీవితాన్ని పెంపొందించుకుంటూ జయించుకుంటూ లోకంలో ఎదురయ్యే ప్రతి దాన్ని దాటుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు పోతున్నటువంటి వారు వీరు. ప్రభు పరలోకమందు ఏలుబడి చేస్తున్నాడు తండ్రి కుడిపక్షాన కూర్చొని. అయితే ఇక్కడ ప్రస్తుత ప్రస్తావన క్రీస్తు ప్రభు వారిది కాదు, క్రీస్తు రక్తంతో విమోచింపబడినటువంటి వారిది. ఇది ఏలుబడికి సంబంధించిన మొదటి వచనం. రెండవ వచనము 20వ అధ్యాయము. ఇక్కడే సమస్య వచ్చి పడింది లోకంలో. సమస్య వచ్చింది ఇక్కడే. 20:4-6 వచ్చినారు. అంతటా పరలోకమును అంతటా సింహాసనంలో చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. సింహాసనం చూశాడంట, వాటి మీద ఆశీనులైన కూర్చుని వారు ఉన్నారంట. విమర్శ చేయడానికి, భూమి మీద బతికినట్టు మనుషులకి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడిందంట. మీరు విమర్శ చేయండి, వారి స్థితిని బట్టి, వారి జీవించిన జీవితాన్ని బట్టి మీరు విమర్శ చేయండి అని చెప్పి ఒక అధికారం ఇవ్వబడింది వాళ్ళకి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక. కాబట్టి ప్రాముఖ్యంగా ఎక్కడ సందేశం మాట్లాడుతున్నాడు ఇక్కడ? రోమా ప్రభుత్వం అయాములో ఉన్నటువంటి పరిస్థితిని మాట్లాడుతున్నాడు. క్రూర మృగం అంటే రోమా ప్రభుత్వం, దాని ప్రతిమ అంటే రోమా ప్రభుత్వం, రోమ చక్రవర్తి యొక్క. వాస్తవానికి క్రూర మృగం అంటే రోమా అధికారి, దాని ప్రతిమ అంటే చక్రవర్తి యొక్క విగ్రహానికి నమస్కారం చేయక తమ నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని. అంటే క్రూరమృగం యొక్క ముద్ర వేయించుకున్నటువంటి వారి చేతుల మీద కానీ నొసల మీద కానీ. మరి ఎవరు ముద్ర వేసుకున్నారు వీళ్ళు? దేవుని యొక్క క్రీస్తు యొక్క ముద్ర వేసుకున్నారు వీళ్ళు. ఈ ముద్ర ఉన్నప్పుడు ఆ ముద్ర కుదరదు. ఇంకా ఆ ముద్ర తుడిచివేయబడితేనే కుదురుతుంది, కానీ వీళ్ళు తుడిచేసేవారు కాదు కదా. వీళ్ళు జయ జీతం పొందిన వారు, శిరచ్ఛేదం చేయబడి నిత్యజీవం కొరకు ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన వారు ఆత్మను చూచితిని అన్నాడు. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన ఆత్మలు అంటే వీరు భూమి మీద బ్రతుకున్నవారు కాదు. మనలాగా వీరు భూమి మీద బ్రతుకున్న వాళ్ళు కాదు అనే విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలి. వీరు ఎక్కడున్నారు? మృతుల లోకంలో మృతుల్లో ఉన్నారు. వారు బ్రతికిన వారే అంటే అర్థం ఏంటి? మృతుల్లో ఉన్నారు అంటే చనిపోయినప్పుడు వారు శిరచ్ఛేదం చేయబడినప్పుడు దేహాలు తీసుకెళ్ళి వారు అక్కడ కాల్చేయడము, పాతిపెట్టడము ఏదో జరిగి ఉంటుంది. వారి దేహాలు లేని వారు. ఆత్మలకు దేహం ఎక్కడ ఉన్నది? వీరు బలిపీఠం కింద ఉన్నారంటే ఎక్కడున్నారు? వధింపబడి ఉన్నారు వీరు. వధింపబడి బలిపీఠం కింద అంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నారు. అంటే పరదేశంలో ఉన్నారు వీళ్ళు. అదే అసలు విషయం. వారు బ్రతికిన వారై అంటే క్రీస్తు రక్త విమోచింపబడిన వారికి ఎప్పుడూ చావు లేదు.
దేహం రాలిపోద్ది అంతే, కానీ ఆత్మకు చావలేదన్న భావం కాదు ఇక్కడ. ఆత్మకు చావలేదంటే క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వారు కూడా ఆత్మకు చావు ఉండదు, కానీ నరకానికి పోతారు కదా. అంటే వీరు బ్రతికిన వారే అంటే నిత్య నరకానికి పోయేవారు కాదు వీరు, నిత్య జీవానికి పోయేవారు వీరు, ఎల్లప్పుడూ ఏలుబడిలో ఉండేవారు వీరు అని అర్థం. వీరు బ్రతికిన వారై అంటే ఆత్మ, బ్రతికేటువంటి ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో అలాగే జయ జీవితం పొందుతున్నవాడు వీరు. 1000 సంవత్సరాల క్రీస్తు కూడా రాజ్యం చేసిరి అన్నారు. 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యం చేశారంటే దేవుని రాజ్యం క్రీస్తుకి ఏలుబడిలో కింద ఉన్నవారే. పరలోకమందును భూమి మీదను మృతుల్లోకంలో కూడా క్రీస్తుకి ఏలుబడి ఉంది. ఉదాహరణకి ఏలుబడి గురించి మాట్లాడితే ఇక్కడ దావీదు అంటాడు 110వ కీర్తనలో, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నాడే. అంటే దావీదు మృతుల్లో ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తండ్రి కృపాసన రాజ్యాధికార పొంది ఏలుబడి చేస్తుంటాడు. అప్పుడు దావీదు ఎక్కడుంటాడంటే ఆత్మరూపంలో మృతుల్లోకం ఉంటాడు, పరదేశంలో ఉంటాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏలుబడి చేస్తుంటాడు. క్రీస్తు ప్రభు ఏలుబడి కింద నేను కూడా ఉంటాను అని ప్రవచనం మాట్లాడాడు దావీదు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నవారు? మృతుల లోకములో ప్రభు యొక్క ఏలుబడిలో ఉన్నవారు. భూమి మీద క్రీస్తు యొక్క రక్తంతో విమోచింపబడి గొర్రెపిల్లని వెంబడించి దేవుని వాక్యం నిమిత్తమును సాక్ష్యం నిమిత్తమును శిరచ్ఛేదం చేయబడిన వారు. వీరు మరణించిన తర్వాత దేహ సంబంధంగా ఆత్మ శరీరం రాలిపోతే ఆత్మ ఎక్కడ పోద్ది? పరదేశికి పోతుంది. కానీ వీరు దేవుని యొక్క ఏలుబడిలో ఉన్న వాళ్ళే. వీరు ఒకప్పుడు రాజ్యం చేస్తున్నవారే. ఈ రాజ్యం కొనసాగుతుంటుంది, ఏలుబడి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎప్పుడు రాజ్యంలోకి వచ్చారు? మొదటి మనం ఇందాక 5-9 వచ్చిన చూసారా? అప్పుడే రాజ్యంలో ప్రవేశించారు కదా. క్రీస్తు విమోచింపబడి దేహం రాలిపోయిన తర్వాత వీరు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు కదా. అప్పుడు కూడా ఏలుబడిలో ఉంటారు వీళ్ళు కూడా ఏలుబడి చేస్తుంటారు. అంటే క్రీస్తు యొక్క రాజ్యం కొనసాగుతుంది, జయశీల యొక్క రాజ్యం కొనసాగుతుంది. వాడు దేహంలో ఉన్నను దేహంలో లేకపోయినను క్రీస్తునందు ఉన్నవారే వీరు. అంటే వీరు బ్రతికే ఉన్నారు కానీ వీరికి చావు లేదు. అందుకే అబ్రహాం ఇస్సాకు గురించి మాట్లాడి నేను సజీవుల దేవుడే కానీ మృతుల దేవుని కాదు అన్నాడు. సజీవులంటే దేవుని వాక్య నిమిత్తం బ్రతికేవారు భూమి మీద. తదుపరి నిత్యజీవానికి పోయేవారు. ఆ నిత్యజీవానికి పోయే ముందు పరదేశంలోకి పోయేవారు. దేవుని రాజ్యంలో భూమి మీద, మరణించిన తర్వాత పరదేశంలో, తదుపరి నిత్యజీవము. వీరు ఎల్లప్పుడూ కూడా మృతులు కాదు. వీరు ఎల్లప్పుడూ కూడా జయజీవనం కలిగే జీవితం కలిగినటువంటి వారు. వీరు ఏలుబడి చేసేవారే. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతువులు బతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. కడమ మృతులు అంటే క్రీస్తు ఆగమనంలో రెండో రాకడ అంటారు చూసారా? క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు ఆయన మరలా భూమి మీద రారు కదా. ఆయన ఆకాశ మండలానికి వస్తారు. భూమి మీద ఉన్నటువంటి ఆత్మ ఎత్తబడతాయి. ఆకాశ మండలం అన్నాడు, మధ్యాకాశం కాదు. మధ్యాకాశం ఇలా పదాలు మనకి ఎవరో నేర్పారు. ఆకాశ మండలానికి వస్తాడు అంతే. గ్రంథంలో వాడమని పదాలు అలాగే మనము వాడగలగాలి. మొదట మరో విషయం చెప్పాడు. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బతకలేదంటే కడమ మృతులు ఎప్పుడు బతుకుతారు? క్రీస్తు రాకడలో లోకం అంతమైపోయేటప్పుడు వీళ్ళు లేచిన తర్వాత అప్పుడు లేపబడతారు. అవి కడమ మృతులు. ఏమండి? కడమ మృతులు అప్పుడు లేపబడతారు. ఇదే మొదటి పునరుద్ధానము. ఇదియే మొదటి పునరుద్ధానం. అదన్నమాట. మొదటి పునరుద్ధానం అంటే అయ్యా గిరిపించలేదు. మొదటి పునరుద్ధానం అంటే
మొదట పునరుద్ధానం అంటే మనుషులకు రెండుసార్లు పునరుద్ధానం జరుగుతాయా? ఆత్మలో లేపబడితే ఒకసారి లేపబడతారు, క్రీస్తు ఆగమనంలో లేపబడతారు. కానీ ఇక్కడ మొదటి పునరుద్ధానం అంటే పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి బాప్తిస్మలో లేపుతారు కదా మృతుల్లో నుండి, అది మొదటి పునరుద్ధానం. అదనమాట. కాబట్టి మొదటి పునరుద్ధానంలో జరిగే కార్యక్రమమే. వారే కానీ 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలన చేసే వాళ్ళే కానీ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు చేసేవారు కాదు. ఇది క్రీస్తు చేసే పాలన కాదు, క్రీస్తు రక్తంతో విమోచింపబడినటువంటి వారి పాలన, శిరచ్ఛేదన చేయబడినటువంటి వారి పాలన. ప్రాముఖ్యంగా మాట్లాడింది ఆనాడు రోమప్రభుత్వ హయాంలో భవిష్యత్తులో మీ మధ్యలో శిరచ్ఛేదం చేయబడే కొంతమంది ఉన్నారు, త్వరలో జరగబోతుంది, ఈ సంఘటనలు జరగబోతున్నాయి అని సందేశం పంపించారు. ఆ సందేశంలో ఏం జరగబోతుంది తెలిసిన మీలో కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇలాగా హత్సాక్షులు అవుతారు, మరలా మీరు లేపబడరు, మీరు ఎప్పుడు కూడా జయజీతం పొందినవారే. అంటే మీరు దేహ సంబంధంగా రోమప్రభుత్వ యొక్క పరిస్థితిని పెట్టి మీకు మరణం ఎదురైనా సరే, ప్రాణం పోతున్నా సరే, మీరు ప్రాణాన్ని ఇవ్వండి, కానీ ఆ రోమ మతాన్ని వెంబడించకండి. మీరు క్రీస్తు జయించాడు, మీరు మరణాన్ని జయించాడు, క్రీస్తు మరణాన్ని జయించాడు. మీరు మరణాన్ని జయిస్తే మీకు ఎదురైనటువంటి సమస్యను ఎదుర్కోగలిగితే మీరు అదిగో యుగయుగాలు మీరు ఏలుబడి చేస్తారు. ఈ యుగయుగాలు ఏలుబడి చేసేదాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని గురించి మాట్లాడేదాన్ని, దీన్ని పరిపూర్ణంగా చెప్పడానికి 1000 అన్నాడు. పరిపూర్ణమైనటువంటి జయజీతం కలిగిన వారు, పరిపూర్ణంగా ఏలుబడి చేసేవారు వీరు ఎప్పుడు కూడా విజయులే అన్నాడు. అది 1000 ఏళ్ల లెక్క. అది ఆ సంగతి అక్కడ చెప్పాడు. ఆ 1000 ఏళ్లలో ఈనాడు మనం కూడా ఏలుబడి చేస్తామని ఉంటాము. అంటే పరిపూర్ణమైనటువంటి ఏలుబడి, పరిపూర్ణమైనటువంటి జీవితము క్రీస్తుతో దేవునితో అని. ఈ మొదటి పునరుద్ధానము లో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు అన్నాడు. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు అంటే క్రీస్తు రక్తంలో విమోచింపబడినటువంటి వారు ధన్యులు. ఎలాంటి విధి బ్రదర్ నేను సంవత్సరాలు ఇస్తుందండి, నాకు బాప్తిజం ఇచ్చండి, నీటిలోకి వెళ్ళి వస్తారే, వాళ్ళు కాదండి. బాప్తిజంలో సంపూర్ణమైనటువంటి మార్పులు క్రీస్తు యొక్క వాక్యం విన్నప్పుడు, ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానం యొక్క వాక్యం విన్నప్పుడు ఒక మనుషుల్లో సంపూర్ణమైనటువంటి మార్పు గ్రహిస్తుంది. సంపూర్ణంగా శరీర సంబంధ జీవితంలో నుంచి ఆ వ్యక్తిని లేవనెత్తుతుంది, సంపూర్ణంగా లోకాన్ని నుంచి వేరు చేసేస్తుంది ఆ జీవితం. అలాంటి బాప్తిజం కావాలా? అలాంటి అప్పుడు వాడు మృతుల్లో లేస్తే మొదటి పునరుద్ధానంలో పాలుగలవాడు వారు ధన్యులు. అనేక ధన్యతలు ఉన్నాయి, సంఘంలోనే ధన్యతలు ఉన్నాయి, అవునా కదా? సంఘంలో ధన్యతలు పెట్టుకొని ప్రార్థన చేయడం, తండ్రి దీవించండి ఆశీర్వదించండి అంటాం. నువ్వు దీవెనలు పొందాలన్నా, ఆశీర్వాదాలు ధన్యకరమైన జీవితం జీవించాలన్నా, ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందాలన్నా క్రీస్తులోకి మొదటి పునరుద్ధానంలో పాల్గొనడం ఉండాలా. అందులోకి వచ్చిన తర్వాత దీవించండి ఆశీర్వదించండి అనవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఆ దీవెనలు ఆశీర్వాదాలకు ప్రవేశించిన వాడు. ఇట్టి వారి మీద రెండవ మరణంకు అధికారము లేదు. కాబట్టి రెండవ మరణం అంటే రెండవ మరణం అగ్నిగుండం, అది రెండవ మరణం. రాయబడినట్టు కనబడని అలా వాడు అగ్నిగుండంలో 15 వచనంలో చెప్తాడు ఈ విషయాన్ని. చూడండి 14 వచనం చూడండి ఒకసారి. సముద్రం అప్పగించేద్దంట మృతుల్ని, మరణము పాతాళం అప్పగించేస్తుందంట, ప్రతివాడు క్రియలు చొప్పున తీర్పు పొందుతాడట. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండం పడవేయబడును, ఈ అగ్నిగుండం రెండవ మరణము అన్నాడు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన అలా వాడు అగ్నిగుండంలో పడవేయబడును అన్నాడు. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంది? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరు రాయబడిన వరకే రాయబడతారు. 27 వచనంలో 21-27 వచనంలో రాయబడి ఉంది. 21-27 వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదైనను ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వారైనను దానిలోకి ప్రవేశింపరు అని చెప్పాడు. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంది?
నిషిద్ధమైనది ఏదైనా దేవుడు ఇది నిషిద్ధమన్నాడు అనుకో, దాన్ని జరిగిస్తే, దేవుడికి అసహ్యమైన కార్యాన్ని జరిగిస్తే, అబద్ధాలు జరిగిస్తే, ఈనాడు బోధన చేయడానికి కూడా సంఘంలో రాజకీయాలు జరిగి యోగ్యులుగా కనబడాలని, నా ఆధీనంలో సంఘం ఉండాలని, నేనే బోధ చేయాలని, ఇలాంటి మనుషులు అబద్ధకులు అనేక మంది ఉన్నారు, గ్రంథం ఎరగినటువంటి వారు. అట్టి వారందరూ కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లేని వారే. వారు రెండో మాత్రం మరణానికి వారు గురైపోతారు. అబద్ధం జరిగిస్తున్నారు వాళ్ళు. గ్రంథాన్ని మాట్లాడుతున్నావా? సత్యాన్ని ఎరుగు మాట్లాడు. నువ్వు అర్హుడువా? అర్హుడు అయితే మాట్లాడు. అర్హుడు కదా పక్కనుండు. లేదంటే ఒక రోజున నువ్వు రెండవ మరణానికి గురైపోయే పరిస్థితులు వస్తాయి. ఎవరి పేరైనా నువ్వు జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడిని అట్లా వాడు అగ్నిగుండంలో పడవేయబడేను అన్నాడు. పడవేయబడతాడు, భవిష్యత్తులో జరిగేదాన్ని పడవేయబడినట్టుగా యోహాను చూపించాడు. అదనమాట పాయింట్. అర్థమైందా మీకు? అది కాబట్టి ఈ రెండో ఏలిక సంబంధించి క్రీస్తుకు నమ్మకస్తులై తమ తనువులను బాసిన వారి పరిస్థితి ఇది. వారి స్థితి క్రీస్తుకు నమ్మకస్తులుగా భూమి మీద ఉన్న బ్రతికారు. శరీర సంబంధంగా దేహం వేరైంది, ఆత్మ పరదేశంలోకి వెళ్ళిపోయింది. వారు దేహంలో ఉన్న ఏలుబడి చేస్తారు, పరదేశంలోకి వెళ్ళిపోయిన ఏలుబడి చేస్తారు, మృతుల్లో లేచి నిత్య జీవానికి వెళ్ళినా ఏలుబడి చేస్తారు. వారు ఏలికలే అన్నాడు, పరిపాలకులు. కాబట్టి ఆత్మవశుడు ఉన్న యోహానుకు క్రీస్తు విషయమై శిరచ్ఛేదనం చేయబడి తమ దేహాలు రాల్చివేయబడిన వారి ఆత్మలను చూశాడట. కాబట్టి ఆత్మవశుడైన యోహాను ఏం చూశాడంటే, క్రీస్తు విషయమై శిరచ్ఛేదనం చేయబడి దేహాల విషయంలో పట్టించుకోకుండా హతసాక్షులైనటువంటి వారిని చూశాడంట. నువ్వు చంపుకుంటావా చంపుకో, నా దేహాన్ని నువ్వేం చేసుకుంటూ చేసుకో, కానీ నేను గొర్రె పిల్లని వెంబడిస్తాననేటువంటి వారు, అలా కనిపించినటువంటి వారు వాగ్దాన ఫలం ఇంకా అనుభవించలేదు. వాగ్దాన ఫలం ఇంకా అనుభవించలేదు. వాగ్దాన ఫలం అంటే నిత్య జీవాన్ని ఇంకా చూడలేదు. వాగ్దాన ఫలం కోసం ఎవరు చూశారు? మనకు తెలిసినట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎదురు చూశారు. వాగ్దానం ఫలం పొందకపోయినట్టు సరే కానీ మా కోసము నిత్య జీవం ఉంది అని దూరం నుండి చూసి వందనం చేశారంట. అంటే వీరు కూడా ఇంకా వాగ్దానం ఫలం పొందలేదు, కానీ మా కొరకు అదిగో ఉన్నది అని కనిపెడుతున్నారు. అంటే పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందలేదు. ఇది క్రీస్తు ప్రభు చేసిన 1000 ఏళ్ల పాలన కాదు. ఇది క్రీస్తునందు శిరచ్ఛేదం చేయబడిన వారి పాలన. ప్రాముఖ్యంగా అక్కడ మన ఆరోగ్యాలు చూసాం చూడండి. ఆరోగ్యాలు చూసాం కదా 10వ వచనంలో. వారి పాలన అంటే ఇది. క్రీస్తు కూడా వాళ్ళు ఏలిక చేస్తున్నారని చెప్పాడు. 6 అధ్యాయం 9-10 వచనాలు. అదే అనమాట. ఇందా చదువుకున్నాం కదా. ఓకే, ముందుకు పోతాం. కాబట్టి 1000 ఏళ్ల పాలన క్రీస్తుకు సంబంధించింది కాదు. క్రీస్తు పక్కన ఏలుబడి చేస్తుంటాడు, వీరు ఒక పక్కన ఏలుబడి చేస్తుంటారు. వీరిద్దరు కలిసి క్రీస్తు రాజ్యంలో ఉండే క్రీస్తు దేవుని ప్రజలు ఏలుబడి చేస్తుంటే, వీరు దేవుని రాజ్యంలో ఉండే క్రీస్తు పాలనలో ఉండే వీరు వారిని కూడా ఏలుబడి చేస్తూ ఉంటారు. అంటే జై జీతం పొందిన వారు వీళ్ళు. ఇది క్రీస్తునందు శిరచ్ఛేదం చేయబడిన వారి పాలనే కానీ క్రీస్తు పాలన గురించి మాట్లాడలేదు. 1000 ఏళ్ల పరిపాలన అనేది అది వారి ప్రాణాల కంటే ఎక్కువగా తమ ప్రభువును ప్రేమించి సేవించిన వారి సంగతి. అంటే వారి ప్రాణాల కంటే ఎక్కువ ఎవరు ప్రేమించారు? వారి ప్రాణాల కంటే ఎక్కువగా క్రీస్తు ప్రభువును ప్రేమించారు, ఆయన సేవించారు, ఆయన సేవ నిమిత్తము బ్రతికారు, శిరచ్ఛేదం చేయబడ్డారు. అలాగా దేవునికి సమర్పించుకున్న వాళ్ళకు ఈనాడు సువార్త పరిచర్య చేయాలి. కానీ అలాంటి వారు క్రైస్తవులు అన్నారు. కానీ లోకంలో అందరూ కూడా క్రైస్తవుడే, ఒకరినొకరు విమర్శించుకున్న క్రైస్తవుడే.
ఒకరినొకరు మోసం చేసుకుంటారు. క్రైస్తవుడే ఇదా క్రైస్తవ విధానం అలాగే వస్తాను. అపోస్తులయ్యాంలో ఇలాంటి క్రైస్తవం కనిపించిందా? ఈనాడు మనం మీడియాలో చూస్తున్నా వాదోపవాదాలు, వాళ్ళని విమర్శించుకోవడాలు. ఒకడు వెళ్తానుకో, ఒక విషయం మాట్లాడానుకో కింద విమర్శ ఎంట పెట్టేస్తాడు. వాడు అపవాది సంబంధి. అపవాదికి ఆ స్వభావం ఉంటుంది. విమర్శ చేసే స్వభావం అపవాదికి ఉంటుంది. మనందరికీ తెలిసినట్టు ఒక రోజున యోధా రాసిన పత్రికలో మోషే శరీరాన్ని గురించి మిఖాయేలు దేవదూత కొండ మీదకి వెళ్ళినప్పుడు మిఖాయేలు దేవదూత యోధా రాసిన పత్రిక, యోధా పత్రిక అధ్యాయం 1 కాబట్టి 8వ వచనం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ఏం చేయలేకపోయాడు? దేవదూత దూషించి చేసిన తప్పుని దూషించి తీర్పు తెగించలేదు. ప్రభువే నేను గద్దిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈనాడు మనుషులు ఎవరు బోధాలు చేసుకున్నాడు? అబద్ధ బోధ చేసినాడు అబద్ధ బోధ చేయని, అన్యాయం చేసినాడు అన్యాయం చేయని, అక్రమం చేసిన అక్రమం చేయని, మోసం చేసిన మోసం చేయని, నేనే ప్రతిఫలం ఇస్తాను ఆయన చెప్తే. దేవుడు చేసినటువంటి ఆ పనిని వీరు తీసుకున్నాడు ఈనాడు. అందుకే సత్యం విస్తరణ జరగటం లేదు, సత్యాన్ని ఎవరు ఆలోచించటం లేదు. కాబట్టి ప్రియులారా, ఎదటి వాళ్ళు విమర్శించే పని కాదు కానీ మనది మనము జయశీలుగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. క్రీస్తు జయించాలి, మనం ఆయన వెంబడించి మనం జయించాలి. కాబట్టి వీరు ఎవరంటే వారు ప్రాణముల కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించిన వారు, క్రీస్తును సేవించిన వారి సంగతి. మరణంలో సైతం వారు విజేతలే. అదనమాట 1000 ఏళ్ల పరిపాలన అంటే. మరణంలో సైతము వారు విజేతలే. మరణించినా సరే వీరు విజేతలుగానే ఉన్నారు. వారు మృత్యులోకంలో ఉన్నప్పుడు కూడా వీరు విజేతలుగానే ఉన్నారు. చెప్పారు. నాకు సమయం చెప్పండి మీరు. కంటిన్యూనా? ఓకే. 3వ విషయం అంటే పరిపాలన అనేది దేవుని ప్రజలు పాలన చేయడము, లేకపోతే క్రీస్తుకి ఏలుబడి గురించి సంబంధించి మనం ఆలోచించినప్పుడు క్రీస్తుతో పాటు ఏలుబడి చేసేవారు మూడు విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. 3వది ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 22 5వ వచనం. క్షమించండి, 4వ వచనం చూద్దాం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన దాసులు ఏం చేస్తారు? ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామం వారిని అసలయందుండును. రాత్రికి ఎన్నడం ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగంలో రాజ్యం చేయుదురు అన్నాడు. అంటే ఇది వారు యుగ యుగంలో రాజ్యం చేయుదురు. ఈ యుగ యుగాలు రాజ్యం చేసేది ఎవరు? క్రీస్తునందున్న వారి నిత్యత్వ స్థితి. యుగ యుగాలు అంటే లోకము క్రీస్తు యొక్క ఆగమనంలో ఆయన వచ్చినప్పుడు సర్వలోకం కూడా సంపూర్ణంగా లయమైపోయినప్పుడు జరిగేటువంటిది ఇది. అంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిత్యత్వం కొరకు ఆ నిత్యజీవం పొందేటువంటి పరిస్థితి గురించి మాట్లాడాడు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? లోకాంతం అయిపోద్ది. క్రీస్తాగమనంలో మృతులను ఎవరు ఎక్కడ చేరాల్సిన నరకానికి వెళ్ళాల్సిన నరకంలోకి, పాతాళము మరణము తన వశంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పచెప్తే వారు నరకానికి వెళ్తారు.
పరదేశంలో ఉన్నవారు క్రీస్తునందు సజీవులుగా బ్రతుకుతున్నటువంటి వారు కూడా వారు నిత్యజీవానికి పోతారు. ఆ నిత్యజీవానికి పోయే దాని గురించి మాట్లాడుతుండు. ఇది యుగయుగాలు అంటే అంతమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి జీవితము. వారు యుగయుగములో రాజ్యం చేయుదురు అని చెప్పాడు. వారు యుగయుగంలో రాజ్యం చేయుదురు అంటే వాస్తవానికి క్రీస్తునందు నమ్మకమైన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, అనగా శరీరంలో ఉన్నను, క్రీస్తు నిమిత్తం శిరచ్ఛేదం చేయబడినను, సహజ మరణం పొందినను, క్రీస్తునందు ఉంటే ఆ వ్యక్తి విజేతే అన్నాడు. కాబట్టి భూమి మీద మనం ఇంకా బతుకున్నాం, మన విజేతలుగా నిలబడాలి. మన విజేతగా నిలబడడానికి భూ సంబంధమైనటువంటి ఏ శరీర కోరిక కానీ, ఏ ధనము కానీ, భూ సంబంధం ఏది కూడా మనకు ఆటంకంగా ఉండకూడదు. విజేత అయినటువంటి వాడు తాను నష్టపోయేది ఏదీ లేదు. తను ఏ స్థితిలో ఉన్నా సరే ఏలికిగానే చిత్రించబడ్డాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ఏలికిగానే చిత్రించబడ్డాడు. అలా చిత్రించాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు భూమి మీద జీవితం బ్రతుకుతున్నా క్రీస్తు రక్తం విమోచింపబడితే మొదటి పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వారికి వారు పాలు పొందిన తర్వాత ఒకవేళ నువ్వు భూమి మీద బ్రతికినా బ్రతకకపోయినా, శరీర సంబంధం ఉన్నా లేకపోయినా, నీ జీవితం ముగించే వరకు కూడా ఈ లోకాన్ని జయిస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే క్రీస్తు రాకడొచ్చినప్పుడు నువ్వు బ్రతికినా చనిపోయినా భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన మృతి పొందినప్పుడు ఏం చేయాలంటే, అందుకే అంటాడు 14 అధ్యాయము 13 వచనంలో, ఇది అందరికీ వాడేస్తుంటారు. ఎవరైనా చచ్చిపోవడం అనుకోండి, అక్కడ స్మారకూటం పెట్టి, స్మారకూటంలో అపోస్తుల హయాంలో ఎక్కడ పెట్టలేదు. మరి స్మారకూటలు ఎక్కడ పెట్టలేదు. మనుషుని జ్ఞాపకం చేసుకోవడం వాడు ఏర్పాటు పడంటే జ్ఞాపకార్థం కూడా పెడతాం మనం. అంటే దీన్ని కూడా జయించలేకపోతున్నాం. ప్రతి దగ్గర ఈ వచనాన్ని వాడేస్తారు. వీరు ఎవరీలు శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారి గురించి మాట్లాడే మాట ఇది. 14:13 వచనం. అంతటప్పటి నుండి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటేని, నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు అన్నాడు. ప్రభువునందు మృతి పొందేటువంటి వారు ధన్యులు. పరలోకం నుండి ఒక స్రవం చెప్పగా విన్నాడంట యోహాను. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. ఏం ప్రయాస పొందారు? శిరచ్ఛేదనం చేయబడ్డారు. క్రీస్తులో విషయాలు వారు ఎలాగో శ్రమను పొందుతారు. మొదటి యోహాను 1:9 వచనం. 1:9 ప్రకటన గ్రంథం. నేను మీకు ఇందాక చెప్పా, నేను ఏ పుస్తకం చెప్పలేదంటే ప్రకటన గ్రంథమే. ఎందుకంటే మనం బేస్ చేసుకుని రాజ్యంలో బ్రతుకుతూ రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తే సహనం ఉంటుంది. రాజ్యంలో సహనంలో పాల్గొనేటువంటి వారు వీరు మృతి పొందితే వీరు ధన్యులే. దేవుని రాజ్యంలో బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తే, క్రీస్తు నిమిత్తం యథార్థంగా బతుకున్నప్పుడు మనం శ్రమ పెట్టేవారు వస్తారు. విమర్శించేవారు రారు. హక్కుల కోసం పోరాడేవారు రారు. హక్కుల కోసం పోరాడడం లేదు, విమర్శ చేయమని చెప్పలేదు. అబద్ధ బాధ చేస్తున్నాడు, ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు. నీ పని ఏంటి? క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు సేవ చేయాలి, శ్రమలు అనుభవించాలి, ఆకలి తప్పులైనా ఎదుర్కోవాలి, నీతి నిమిత్తం బ్రతకాలి. ఇలా బ్రతికినటువంటి వారు ప్రభునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసలు మానారు, శ్రమ అనుభవించారు. భూమి మీద శ్రమ క్రీస్తు నిమిత్తము సత్యం ప్రకటించడానికి ఎంతమంది శ్రమ పడుతున్నారు? భూమి మీద సుఖపడడానికి ఇష్టపడుతున్నారు కానీ శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు. అలాంటి వాడిని మరి తీసుకుంటాడు ఆయన, శ్రమ పడిన తీసుకుంటాడు. వారి క్రియలు వారి వెంట పోతాయి. ఎలాంటి క్రియ జీవితం జీవించాడు? స్మారక కూడా పెట్టాము అనుకో, ఆ వ్యక్తి కోసం ఏదో చెప్పాలి కాబట్టి గొప్ప లేని కూడా చెప్పాలి. అక్కడ
లేని జీవితం కూడా చెప్పాలి, అక్కడ పొగడాలి ఆ వ్యక్తిని. అందుకని పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే అపోస్తలుల అయ్యాములు అలాంటివి జరగలేదు అనుకుంటా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా 20వ అధ్యాయంలో మాట్లాడింది, 22వ అధ్యాయంలో మాట్లాడింది, క్షమించాను, 22వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడింది, నిత్యజీవానికి పోయేటువంటి వారు పరలోకానికి పోయినప్పుడు లోకవంతమైపోద్ది, ఇంకా భూముడు, సూర్యుడు, చంద్రుడు ఇంకేముండవు అని చెప్పాడు. 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమాడు, ఇది సంఘం. 22వ అధ్యాయంలో పరలోకాన్ని గురించి చూసి మాట్లాడాడు, దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి అని చెప్పాడు. కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమి అంటే క్రిస్మస్ సంఘము పరలోక వాతావరణం కలిగినటువంటిది. మనుషులు పాత జీవితాలు, గత జీవితాలు ఉండవు ఇక్కడ. వారు ఏ స్థితి నుంచి వచ్చారో, ఏ మతం నుంచి వచ్చారో, ఏ ఉన్నత స్థితి నుంచి వచ్చారో, ఏ కులం నుంచి వచ్చారో ఆ ప్రస్తావన ఉండనే ఉండదు ఇక్కడ. ఇవాళ పెళ్లి చేయడానికి బెదరో మన వాళ్ళు చూడండి అంటున్నారు, విశ్వాసం చూడమంటలేదు. కాబట్టి ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా. అలాగ నిత్యజీవానికి పోయినటువంటి వాడు యుగయుగాలు ఏలుబడి చేస్తాడని చెప్పాడు. ఇలాగ 3 ప్రాంతాల్లో ఈ పాలన క్రీస్తునందు ఉన్నవారు చేసే పాలన గురించే మాట్లాడారు, కానీ క్రీస్తు ప్రభు యొక్క పాలన గురించి మాట్లాడలేదు. ఇవేంటి పరిపాలన, క్రీస్తు ప్రభు చేసేది కాదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి మొదట మూడింటిలో ఏం చేశారంటే, మొదట 5వ అధ్యాయములో విషయాన్ని, 22వ అధ్యాయంలో విషయాన్ని ఎత్తేసి 20వ అధ్యాయంలో ఈ విషయాన్ని తీసుకొచ్చి దాన్ని బయటికి లాగేసి 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల రాజ్యము యేసుప్రభు చేస్తాడు అని అక్కడ చెప్పలేని సంగతిని తీసుకొచ్చి మనుషులందరిలో విస్తరణ చేసేసారు. ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అది. కానీ గ్రంథంలో వారి దగ్గర వారు పట్టుకున్న గ్రంథంలో వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వారు ఎప్పుడు పరిశీలన చేయలేదు. నీ వెనకాల ఉంటుంది, ఎవడో వస్తాడు, యేసుప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడమ్మా అని బోధించాడు అనుకో, ఆ పక్కనే ఉన్న గ్రంథాన్ని దాన్ని మాత్రం చూసి పరిశీలన చేయరు. ఎందుకు మనుషులు మోసపోతారంటే సంగతులు అలా ఉన్నవో లేవని పరిశీలన చేయకపోవడం వల్లే మనుషులు మోసపోతున్నారు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చెప్పినప్పుడు వారు చెప్పిన సంగతులు అలా గ్రంథము అనుకూలంగా అలా ఉన్నాయా లేదా పరిశీలన చేయాలి. పరిశీలన చేయకే వచ్చినటువంటి ప్రాబ్లం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అబద్ధపాటు విస్తరించడానికి కారణం ఏంటంటే పరిశీలన చేయకపోవడం. 2 మాట్లాడడం బాగా చెప్పాడు అనుకోండి, ఈయన వదిలేస్తారు, ఆడు పారిపోతారు. ఆడికన్నా 2 మాటలు బాగా చెప్పాడు అనుకోండి, మళ్ళీ అక్కడ వదిలేస్తారు, అక్కడ పారిపోతారు. ఈనాడు లోకం అలా గలిబిల్లో ఉంది. కానీ గ్రంథం ఈ చేతిలో ఉంది. నేను చెప్పినా సరే అది అవునో కాదు పరిశీలించు, నేను కరెక్ట్ అని నువ్వెందుకు అనుకోవాలా? అది పరిశీలన చేసి అది వాస్తవమైతే నేను అంగీకరించు. నువ్వైనా నేనైనా మనందరం మనుషులమే. మనుషుల స్థితిని బట్టి వారు మాట్లాడతారు, వారి జ్ఞానాన్ని బట్టి మాట్లాడతారు, వారి అవసరాన్ని బట్టి మాట్లాడతారు. గ్రంథాన్ని అవసరం కూడా ఉపయోగించుకుంటారు కదా. కాబట్టి గ్రంథం అవసరానికి ఉపయోగించుకునేది కాదు, భూమి మీద బ్రతకడానికి ఉపయోగించుకునేది కాదు. గ్రంథం నిత్యజీవానికి పోవడానికి ఉపయోగించుకునేది. కాబట్టి క్రీస్తు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు అనే సిద్ధాంతాన్ని కల్పించారు మనుషులు. వీరికి ప్రకటన గ్రంథం మీద అవగాహన లేదనే చెప్పాలి. కాబట్టి 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో భూమి మీద ఉన్నవారి స్థితిని గురించి మాట్లాడుతుంది. 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చిరఛేదం చేయబడిన లేక హతసాక్షులైన వారి గురించి మాట్లాడుతుంది. 22వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ముఖదర్శనం చేయడానికి లేక నిత్యత్వానికి పోయే వారి గురించి వారి స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ 3 ప్రాంతాల్లో కూడా, ఈ 3 స్థితిలో కూడా ఏలుదురని ఉపయోగించబడింది. కాబట్టి ఈ పదప్రయోగం క్రీస్తు కాక ఆయనకు నమ్మకస్తులైనటువంటి ప్రజలకే చెందుతుంది అనే విషయాన్ని మనం రూఢిగా గుర్తించాలి, నమ్మాలి. కాబట్టి ఈ 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు వరకు 1000 ఏండ్ల పరిపాలన లేనే లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఇంతవరకు పరిపాలనకు సంబంధించి 3 విషయాలు చూసాం. ఈ 3 విషయాల్లో క్రీస్తునందు నమ్మకస్తులైన వారే, అది శరీరంతో ఉన్నవారు కానీ
వారు శిరచ్ఛేదం చేయబడి లేక తనువులు చాలించినటువంటి వారు కానీ, లేక నిత్యజీవానికి పోయిన తర్వాత వారు యుగయుగాలు నిత్యజీవాన్ని అనుభవించే వారి విషయంలో కానీ, ఇది క్రీస్తునందు నమ్మకస్తులైనటువంటి విశ్వాసాలకు సంబంధించి ఏలుబడి లేక పరిపాలన అనేది ఉన్నది. కానీ క్రీస్తు ప్రభుకి 1000 ఏళ్ల పరిపాలన సంబంధించినటువంటి లేనే లేదు గ్రంథంలో. ఇది గ్రంథానికి సంబంధించినటువంటి విషయం కాదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది క్రీస్తు ప్రభుకు సంబంధించింది కాదు. ఆయన మరలా క్రీస్తు యొక్క ఆగమనంలో వచ్చినప్పుడు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 1000 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు అనేది అది కల్పితం. గ్రంథాన్ని అపార్థం చేసుకున్నటువంటి వారు చెప్పిన సంగతులే కానీ ఇవి గ్రంథపు సంగతులు కాదు. మరోసారి చదువుతాను, ఒకసారి చూడండి. మరోసారి చదువుతాను 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండే వారికి విమర్శేటకు అధికారం ఇవ్వబడును. సింహాసనం మీద కూర్చున్నవారంట. సింహాసనాలు ఉన్నాయి, మనకు తెలిసినట్టుగా 24 సింహాసనాలు ఉంటాయి. 24 పెద్దలు ఉంటారు అక్కడ. ఈ 24 పెద్దలు ఎవరు అంటే 12 మందిని పాత నిబంధనలో ఇశ్రాయేలు అనగా విశ్వాసుల కింద లెక్క, విశ్వాసులు గాను. కొత్త నిబంధనలో అపోస్తలులు 12 మంది, కొత్త నిబంధన విశ్వాసులుగా ఇద్దరిని సంపూర్ణంగా కలిపినప్పుడు 12, 12, 24 అంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 నిబంధనలో కలిపి దేవుని వెంబడించినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారిని సూచించేటువంటి పదము 24 పెద్దలు. అంటే వీరు ఎవరంటే ఎంతవరకు మనం చెప్పుకున్నాం కదా, దేవుని కొరకు బతికినటువంటి వారు వీళ్ళు. అది పాత నిబంధన కాలం మొదలుకొని ముగింపు వరకు ఉన్నటువంటి వారు విశ్వాసులు. అదే అన్నమాట. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయక, అంటే రోమ ప్రభుత్వ హయాంలో అక్కడ రోమ చక్రవర్తి యొక్క ప్రతిమకి నమస్కారం చేయకుండా అవసరమైతే ప్రాణాలు సైతం వారు అర్పించి ప్రాణాలు లెక్క చేయకుండా పోతే మా ప్రాణం పోద్దు, కానీ మాకు జీవం పోదు, ఆత్మ జీవంలో ఉంటుంది, మేము ఎప్పుడూ జయశీలమే అనే విధానంలో తమ నొసలేంది కానీ చేతులేంది కానీ ప్రతిమ యొక్క ముద్ర వేయించుకొనని, క్రూరమృగం యొక్క ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తమచిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మను చూచి తిని, శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మను చూశానని చెప్పి వారు బ్రతికిన వారని చెప్పి 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేశారని చెప్పినప్పుడు క్రీస్తు రాజ్యం ఎలా అవుతుంది? అంటే క్రీస్తు ఎలా రాజ్యం చేశారో మనం ముందుకు చూస్తాం. క్రీస్తు వారు ఎలా రాజ్యం చేశారన్నది ముందుకు చూస్తాం. కానీ ఈ రాజ్యం ఎవరు చేశారని ఇంతవరకు ఆలోచించాం మనం. క్రీస్తుతో ఎలా రాజ్యం చేశారు? కానీ క్రీస్తు రాజ్యం కాదు ఇది, వారు చేశారని చెప్పాడు. హతసాక్షులు చేశారు. వారు ఎలా బ్రతికారో చూస్తాం మనం. వారు ఎలా బ్రతికారు? వారు బ్రతికిన వారై ఎలా బ్రతికారు? వారు రాజ్యం ఎలా చేశారు? ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ బ్రతుకులు బతకలేదు అంటే లోకాంతం అయినప్పుడు మృతులు బ్రతకలేదు అంటే ఈ లోకాంతం అయినప్పుడు సర్వలోకం కూడా ఎక్కడెక్కడ ఎవరు చచ్చిపోయారో ఆ మృతులు లేపబడతారు. ఒక రోజున నిత్యనరకానికి పోయి నిత్యనరకానికి పోతారు, నిత్యజీవానికి పోయి నిత్యజీవానికి పోతారు. అప్పుడు లేపబడే పరిస్థితి ఇంకప్పుడు జరగలేదు అంటే దానికి ముందే జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది మొదట పునరుద్ధానంలో పాలు పొందిన వారికి సృష్టి జరిగింది అన్న. మొదట పునరుద్ధానం అంటే ఏంటో మనకు అర్థమైపోతే మీరు గ్రహించే సౌలభ్యం కొరకు బాప్తిస్మం అనేది మొదట పునరుద్ధానం చెప్పాను. అవి లేఖనానుసారంగా మనం చూసుకుంటూ వెళ్తాం. మొదట పునరుద్ధానంలో పాలుగలవ ధన్యులు. కాబట్టి మొదట పునరుద్ధానములో పాలుగలవారికి సంబంధించినటువంటిదే కానీ లోకంతం అయిపోయిన తర్వాత లేదంటే క్రీస్తు ఇంకోసారి వస్తాడు భూమి మీదకి వచ్చి ఏలుబడి చేస్తాడని సంబంధించింది కాదు ఇది. ఇట్టి వారి మీద రెండవ మానవకు అధికారం లేదు. అంటే నరకానికి
ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. వీరు దేవునికి క్రీస్తుకి యాజకులై, అంటే దేవునికి క్రీస్తుకి యాజకత్వం జరిగించేవారు. క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు. యాజకత్వం అనేది ఈనాడు క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, క్రైస్తవులు యాజకులుగా ఉన్నారు. క్రైస్తవులు రాజులైన యాజక సమూహము. ప్రభు తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి ఏలుబడి చేస్తున్నాడు, రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజా యాజకత్వం చేస్తున్నాడు. అది ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే పెంతెకొస్తే పొండదిన పరిశుద్ధాత్మ వచ్చింది మొదలుకొని, సంఘం ప్రారంభించి మొదలుకొని ఈ లోకం ముగింపు వరకు జరిగేటువంటిది. దేవుడు ప్రభువు యేసు తండ్రి కుడిపార్శ్వానికి కూర్చొని రాజుగా కూర్చొని ఆయన కట్టినటువంటి జకర్యా గ్రంథంలో చూపినట్టు ఆయన కట్టినటువంటి ఆలయంలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి క్రీస్తు రక్తం విమోచింపబడినటువంటి రాజ్యంలో ప్రవేశిస్తే వారిని ఏలుబడి చేసే కార్యక్రమం. వీరు కూడా రాజులైన యాజక సమూహము. వీరిని వారు ఏలుబడి చేసుకుంటుంటారు. దేవునితో సమాధాన పడడానికి యాజకత్వం జరిగిస్తుంటారు. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తారు, తండ్రి నేను ఏ విషయంలో తప్పుకోకుండా నాకు సహాయం చేయండి. వీరు రాజులైన యాజక సమూహము. ప్రభువు యేసు ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు తండ్రి కుడిపార్శ్వానికి కూర్చొని దేవుని ప్రజలను ఏలుబడి చేస్తున్నప్పుడు, క్రీస్తు రక్తం విమోచింపబడి రాజులే యాజక సమూహం అయినటువంటి వారు రాజులుగా ఉండి యాజకత్వం జరిగిస్తున్నప్పుడు, ఈ 2 కార్యక్రమం జరుగుతున్నప్పుడు సందేశమే సంఘటనే కానీ ఇది క్రీస్తు ప్రభు ఆగమనంలో ఆయన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి ఈ రాజ్యం అప్పగిస్తాడు. మనందరూ తెలుసు కొరింథీయుల రాసిన మొదటి 15 అధ్యాయంలో. అప్పుడు లోకానికి అంతమైపోయినప్పుడు ఈ సూర్యచంద్రులు ఎక్కడ ఉండనన్నప్పుడు ఇంకెక్కడ పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈనాడే జరిగే కార్యక్రమం పెంతెకొస్తు పండుగ మొదలుకొని ఈ లోకాంత వరకు ప్రభువు యేసు ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వానికి కూర్చొని ఏలుబడి చేస్తూ ప్రధాన యాజకుడిగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనం ప్రార్థన చేస్తూ మన పాప విషయంలో దేవునితో సమాధాన పడుతూ మనల్ని ఏలుబడి చేసుకుంటూ జీవితాన్ని కలిగి నిత్యత్వాన్ని గురిపెట్టి చూస్తూ లోకంలో ఉన్న కానీ లోకంలో సమస్తాన్ని కూడా పెంటతో సమాధానం తెచ్చుకొని లోకాన్ని జయించి సమస్తాన్ని జయించి కిరీటం పొందినటువంటి వారిగా మా కోసం నిత్యజీవం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, మా కోసం నిత్యజీవం ఉన్నదని పౌలు చెప్పినట్టు విధానంలో ఎదురు చూసేటువంటి వారు వీరు. ప్రాముఖ్యంగా ఇక్కడ హతసాక్షినటువంటి వారికి సంబంధించి ఇచ్చిన సందేశమే కానీ క్రీస్తు వచ్చి 2వసారి రాజ్యం చేస్తాడు భూమి మీద, యెరూషలేం కేంద్రంగా చేస్తాడనే మాటలు గ్రంథానికి సంబంధించినటువంటివి కావు. అవి గ్రంథాన్ని గ్రహించినటువంటి వారు చెప్పినటువంటి విషయాలు. కాబట్టి 3 స్థితుల్లో రాజ్య పరిపాలన ఎలా జరిగిందో చూసాం. ఇది క్రీస్తుకు సంబంధించింది కాదు, ఇది క్రీస్తునందు ఉన్నవారు చేసేటువంటి ఏలుబడని విషయం మనం గుర్తించాం. కాబట్టి దేవుని చిత్తం అయితే మరలా తదుపరి తరగతిలో మనం కూడుకుందాం. ఈ విషయాలు గుర్తించడానికి మొదట పునరుద్ధానం ఏంటో, తర్వాత పరిస్థితులు ఏంటో మనం ఆలోచించుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.